వయసు పైబడుతున్న కొద్దీ మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం కూడా ఎంతో కొంత పెరుగుతుంది. దీంతో మూత్రగండాలు వచ్చి పడుతూ ఉంటాయి. అతిమూత్రం సమస్యగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రుల్లో మూత్ర విసర్జన కోసం పలుమార్లు లేవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే మూత్రాన్ని ఆపుకోలేకపోతూ ఉంటారు. బాత్రూంకి వెళ్లేలోపే మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. మలి వయసులో ప్రోస్టేట్ పెరుగుదల మూలంగా తలెత్తే ఇలాంటి మూత్రగండాలకు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనదైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలని, చికిత్సల్ని చెబుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి వయసులో ఉన్నంతకాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి మలి వయసుకు దగ్గరవుతున్న కొద్దిగా ఉబ్బటం ఆరంభమవుతుంది. అది సహజం. దానివల్ల మూత్రం ఆపుకోలేకపోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండడం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఈ బాధలు, ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ కొద్దిమందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో పూర్తిగా ఇదే తీరులో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఆరంభం కావచ్చు. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మలి వయసులో మూత్రగండాల్ని తెచ్చిపెట్టే ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలను ఆయుర్వేదం మూత్రకృచ్ఛ అని, మూత్రఘాత అని పిలుస్తుంది. బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేజియా అనేది ఇది నాన్ మ్యాలిగ్నెంట్, క్యాన్సరస్ కాదు. వయసు రీత్యా 50 సంవత్సరాలకు పైబడ్డటువంటి వాళ్ళల్లో దాదాపు 105 మిలియన్స్ పైగా బాధితులు ప్రపంచవ్యాప్తంగా ఉండడం మన స్టాటిస్టికల్ డేటాలో చూస్తున్నాం. అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి 50%, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి 60%, 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి 80%గా ఉండడము మన శాస్త్రీయంగా రికార్డ్ చేసినటువంటి డేటా తెలియజేస్తున్నది. ప్రాస్టేట్ గ్లాండ్ ఉండేది 20 గ్రామ్స్. మూత్రపు సంచికి బయట భాగం లోపల, బ్లాడర్కు బయట అవుట్లెట్ లోపల బఠానీ గింజ సైజులో 20 ml కెపాసిటీ లోపల ఉండేటువంటి పౌరుష గ్రంథి ఇది. ఇది 3 నుండి 5 రెట్లు పెరిగి వయసు రీత్యా లేదా మెటబాలిక్ చేంజెస్ వల్ల, జెనెటికల్ చేంజెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. జెనెటికల్గా వంశపారంపర్యంగా రావడం, మెటబాలిక్గా యూజువల్గా ఏంటంటే డయాబెటిక్స్లో, హైపర్ టెన్షన్ ఉండేటువంటి వాళ్ళల్లో, యూరినరీ బ్లాడర్లో వివిధ రకాలైన కారణాల చేత ఇన్ఫెక్షన్ మాటిమాటికి వచ్చేటువంటి వాళ్ళ లోపల ఈ వ్యాధి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. దీనిలో ఎలా గుర్తుపడతాం? మాటిమాటికి యూరిన్ పోవడం, యూరిన్ పోయినప్పుడు యూరిన్ సరిగా సాఫీగా రాకపోవడం, యూరిన్ పోస్తున్న దశలో సడన్గా మూత్రం ఆగిపోవడం, రాత్రిపూట పడుకున్నప్పుడు ఎక్కువసార్లు లేచి మూత్రానికి పోవాలనే తహత ఉండడం, ఇవి ఈ రకమైనటువంటి లక్షణాలతో కూడినప్పుడు మనం స్కానింగ్ ద్వారా అయితేనేమి, అండ్ ఫిజికల్గా డిజిటల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితేనేమి, సిస్టోస్కోప్ ద్వారా అయితేనేమి మనం గుర్తుపడతాం. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా మలి వయసులో మూత్రగండాలు ఎదురవుతాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్ర విసర్జన కష్టంగా మారుతుంది. కొంతమంది అయితే మూత్రాన్ని ఆపుకోలేకపోతుంటారు. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార విహారాలు, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ మూత్రగండాల్ని తేలికగా అధిగమించవచ్చు. ముఖ్యంగా రోజువారీ వంటల్లో పసుపు కాస్త ఎక్కువగా తీసుకోవటం మేలు చేస్తుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనానికి ప్రోస్టేట్ మూలంగా తలెత్తే సమస్యలను నివారించే గుణం ఉంది. అలాగే మెంతికూరకు ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం ఉంది. వట్టివేళ్లని చూర్ణంలా చేసుకుని 1 గ్లాసు నీళ్లలో ఓ చెంచాడు చూర్ణాన్ని వేసి నానబెట్టి 2 పూట్లా తీసుకుంటే మూత్రంలో బాధలు ఇట్టే తగ్గిపోతాయి. చందనాన్ని గంధపు చెక్క మీద అరగదీసి ముద్దలాగా చేసుకుని 1 చెంచాడు ముద్దని గ్లాసు పాలలో కలుపుకొని దానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకొని తాగితే మూత్రంలో మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. సుగంధి పాలను కషాయంగా కాచుకొని తీసుకున్నా మూత్రంలో బాధలు తగ్గిపోతాయి. ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే దీనికి మూత్రాఘాతం లోపల మూత్రస్టీల అనేటువంటిది పౌరుష గ్రంథి శోధ అనే వ్యాధి నామకరణం కింద, హెడ్డింగ్స్ కింద తీసుకోవచ్చు. మూత్రాఘాతం అనేటువంటిది అంటే ఏ వ్యాధి అయితే యూరినరీ ఫ్లోకు అబ్స్ట్రక్షన్ కలుగజేస్తుంది కాబట్టి మూత్రాఘాతం లోపల వాతస్టీల అనే దాని కింద తీసుకొని మేము చికిత్సకు ఉపయోగిస్తాం. దీని లోపల
వరుణాది కషాయాన్ని 10 ml ఉదయం రాత్రి ఇవ్వడం, చాంగేరి ఘృతాన్ని ఉత్తరవస్తి ద్వారా ప్రయోగం చేయవచ్చు, అంటే మూత్రనాళం ద్వారా ఇంజెక్ట్ చేసి 7 to 14 ద్వారా చేయొచ్చు. లేదా చాంగేరి ఘృతాన్ని 10 grams వేడివేడి పాలల్లో కలిపి పేషెంట్కు 40 రోజులు ఇచ్చినట్టయితే ప్రాస్టేట్ యొక్క గ్రోత్ క్రమంగా ఆగడంతో పాటుగా దాని యొక్క సైజును తగ్గించి మూత్ర ప్రసార వ్యవస్థ లోపల మార్పులను తీసుకురావడం. ఇంకొకటి ఏంటంటే శిలాజిత్తు వంగ భస్మాన్ని సమపాలల్లో 50 milligrams ఇచ్చినట్టయితే ఇది చాలా ఉపయుక్తంగా మంచి రిలీఫ్గా రాగలిగినటువంటి ఈ పద్ధతి. అట్లాగే వరుణాది కషాయము, చంద్రప్రభ, పునర్నవ లాంటి ఔషధాలతో కూడా ప్రాస్టెటిక్ హైపర్ప్లేజియాను మనము సంపూర్ణంగా కంట్రోల్ చేయవచ్చండి. ప్రొస్టేట్ గ్రంథిలో పెరుగుదల ఉన్నప్పుడు ఒంట్లో వాతదోషం కూడా ప్రకోపిస్తుంటుంది. ఇలాంటప్పుడు వాతదోషం తగ్గేందుకు ద్రవ పదార్థాల్ని, ముఖ్యంగా మంచినీళ్లు తరచూ తాగుతుండాలి. అలాగే ఒంటికి చలవ చేసే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోస, కీరాదోస, పళ్ల రసాల్ని తరచూ తీసుకోవాలి. బీట్రూట్ రసం మూత్రంలో ఇబ్బందుల్ని ఇట్టే తగ్గిస్తుంది. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి ఇబ్బందుల్ని తగ్గించడంలో కర్బూజ, దోస, గుమ్మడి గింజల్లోని పప్పులు బాగా పనిచేస్తాయి. వీటిని రోజుకు 1 చెంచాడు చొప్పున నమిలి తినడాన్ని అలవాటు చేసుకుంటే మూత్రంలో మంట అనే మాటే ఉండదు. మాంసాహారం, మసాలాలు, అరగని పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లైంగికంగా చురుకుగా ఉండటం, కటివలయాన్ని బలోపేతం చేసే కీగల్ వ్యాయామాలు, ఈత, జాగింగ్, నడక వంటివి సాధన చేయడం మేలు. ప్రొస్టేట్ తాలూకు బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వరుణాదివటి, గోక్షూరాదివటి, ధాన్యక, గోక్షూరఘృత, శిలాజిత్, కాంచనాది గుగ్గులు, చంద్రప్రభావటి మాత్రల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం.